బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరో విమానం కుప్పకూలిపోయింది. ఇటీవల కాలంలో విమానాలు తరచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. మొన్నటి ఘటన మరొక ముందే మరో విమానం కుప్పకూలడం ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. అయితే కూలిన విమానం EVA-18G గ్రోలర్ గా గుర్తించారు అధికారులు. అమెరికాలో 15 రోజుల్లో 5 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మరో విమాన ప్రమాదంతో అమెరికా అంతా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సముద్రంలో విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా అక్కడ అలర్ట్ అయిన పరిస్థితి. శాన్ డియేగోలో నీటిలో విమానం కూలిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తంగా అమెరికాలో విమాన ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విమానం కూలుతుండగా వీడియో కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే 2 పైలట్లు ప్రాణాలతో కూడా బయటపడ్డారు. పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి. అయితే కూలిన విమానాన్ని EVA-18G గ్రోలర్ గా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రజెంట్ పైలట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, ప్రస్తుతం అమెరికాలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మరొక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో నేవీ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అందరూ కూడా ఎంతో గతంలో కూడా మనం చూసాం. 5 సార్లు విమాన ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఒక విమాన ప్రమాదం జరగడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే విమాన ప్రయాణం చేయాలన్నా కూడా ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. శాన్ డియేగోలో ఈ విమానం అనేది నీటిలో కుప్పకూలింది. విమానం కూలుతుండగా లైవ్ వీడియో రికార్డింగ్ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ప్రాణాలతో 2 పైలట్లు కూడా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ చేపట్టారు అధికారులు. పైలట్లకు తీవ్ర గాయాలైన నేపథ్యంలో సమీపంలో ఆసుపత్రికి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక కూలిన విమానం డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక EVA-18G గ్రోలర్ గా కూడా అధికారులు గుర్తించారు. అమెరికాలో గడిచిన 15 రోజుల్లోనే 5 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విమాన ప్రమాదాలు అనేవి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే జనవరి 29, అంటే ఇదే సంవత్సరంలో జనవరి 29న వాషింగ్టన్ లో విమానం ఒక ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలోనే 2 విమానాలు ఢీకొన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ సందర్భంలో 67 మంది మృతి చెందారు. ఇక జనవరి 31న విమానం కూలి 6 మృతి చెందారు. ఫిబ్రవరి 9న అలస్కాలో మరొక విమానం సముద్రంలో కుప్పకూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 11న ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుని మళ్ళీ ఇప్పుడికో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ పైలట్స్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రెసెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. తరచు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు అమెరికాలోని ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీస్ సంబంధించి కానీ ఇటు విమానయాన సంస్థగా కొంచెం భయాందోళన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇక్కడ అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ విమాన ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్ల కనీసం డెడ్ బాడీ కూడా దొరికే అవకాశం లేకుండా శిథిలాలన్నీ కూడా గతంలో సముద్రంలో కూలిపోయిన విమానం సంబంధించి కూడా 67 మంది మృతి చెందారు. ఇతర ఘటనలు కూడా డెడ్ బాడీస్ కూడా దొరికిన ఘటనలు అయితే విమాన ప్రమాదం చోటు చేసుకున్న సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది విమాన ప్రయాణం చేయాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా చూసుకుంటే తరచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై మాత్రం అమెరికా ప్రభుత్వం కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికీ 15 రోజుల్లో 5 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ల నిర్లక్ష్యం వల్ల ఏమన్నా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయా అనే కోణంలో కూడా అమెరికా దర్యాప్తు సంస్థ ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తంగా అయితే అమెరికాలో విమాన ప్రమాదంతో ఒక్కసారిగా అయితే అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి. అయితే గత 15 రోజులుగా 5 సార్లు విమాన ప్రమాదాలు జరిగినట్టు చెప్తున్నారు. అంటే తరచుగా ఈ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, సాంకేతిక లోపాల కారణంగా జరుగుతున్నాయా లేదా ఏంటి అనే దానిపై అధికారులు అయితే దృష్టి సారించారు. అయితే కూలిన విమానాన్ని EVA-18G గ్రోలర్ గా అధికారులు గుర్తించారు. మొత్తంగా అమెరికాలో మరో విమానం కుప్పకూలిపోవడంతో అక్కడ స్థానికంగా అయితే భయాందోళనకు గురయ్యారు ప్రజలు. మొత్తంగా కూలిన విమానం నుంచి కూడా 2 పైలట్లు అయితే బయటకు వచ్చారు. వాళ్ళని స్థానిక హాస్పిటల్కు తరలించడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా రెస్క్యూ చర్యలు అధికారులు చేపట్టారు. పైలట్లకు అయితే తీవ్ర గాయాలు అయినట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే అమెరికాలో 15 రోజుల్లో 5 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రమాదాల కారణంగా
అక్కడ స్థానికంగా అయితే ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనవరి 29న వాషింగ్టన్లో ఒక విమాన ప్రమాదం, అలాగే ఆ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు. మళ్ళీ ఒకసారి జనవరి 31న విమాన ప్రమాదం జరిగింది. మరోసారి ఫిబ్రవరి 9న, అలాగే ఫిబ్రవరి 11న కూడా ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొట్టడంతో ప్రమాదాలు జరిగాయి. ఈ విధంగా తరచుగా విమాన ప్రమాదాలు అమెరికాలో ఒక భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. అయితే ప్రజలు విమానం ఎక్కాలంటేనే భయం పడాల్సిన పరిస్థితి అయితే అమెరికాలో చోటు చేసుకుంది. మొత్తంగా శాన్ డియేగోలో కుప్పకూలిన విమానంలో నుంచి 2 పైలట్లు అయితే ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి అమెరికాలో చోటు చేసుకుంది.